అల్లు అర్జున్ టీంపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే డిసెంబర్ 4 బెనిఫిట్ షోలకు సంబంధించి అల్లు అర్జున్ హైదరాబాద్లోని సంధ్య థియేటర్కి వెళ్ళడం జరిగింది. సో ఆయన వస్తున్నాడనే విషయం వస్తున్నప్పటి వరకు కూడా ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా అల్లు అర్జున్ టీం కూడా థియేటర్ యాజమాన్యానికి కూడా తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఆ విధంగా సడన్ గా రావడం పట్ల అదేవిధంగా పోలీసుల బందోబస్తు కానీ సెక్యూరిటీ కానీ ఏది కూడా ఏర్పాట్లు లేకుండా అల్లు అర్జున్ వచ్చినప్పుడు అక్కడ చాలా మంది అయితే రావడం జరిగింది. అనుకున్న దానికన్నా లక్షల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు. సో ఆ క్రమంలోనే థియేటర్ యాజమాన్యం కూడా ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్ల ఒక్కసారిగా ప్రజలందరూ కూడా లోపలికి వెళ్ళడం వల్ల మొత్తం టోటల్ గా తొక్కి స్లాట్ జరిగింది. సో ఆ తొక్కి స్లాట్ లో ఒక వ్యక్తి మాత్రం మరణించడం జరిగింది. ఆమె పేరు రేవతి. సో తనతో పాటు ఇంకా ఇద్దరు కూడా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళనైతే హాస్పిటల్లో ఇప్పటికైతే చికిత్స అందిస్తూ ఉన్నారు. అదే క్రమంలో చనిపోయిన వ్యక్తి కొడుకు కూడా విషమంగా ఉన్నాడు. సో ఈ క్రమంలో చూసుకుంటే ఒక మనిషి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సందర్భాలు అక్కడ ఎందుకు చోటు చేసుకున్నాయి? అల్లు అర్జున్ వస్తున్న సంగతి అల్లు అర్జున్ టీం వాళ్ళు కూడా ముందుగానే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అదేవిధంగా థియేటర్ వాళ్ళు కూడా పోలీసులకు ఎందుకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఇట్లా రకరకాలుగా అన్ని కూడా ఆలిస్తున్న క్రమంలో అక్కడైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ టీం మీద అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు అయితే నమోదైంది. సో ప్రజెంట్ అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో అల్లు అర్జున్ కి ఏం సంబంధం దీంతోని? థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ తప్పు ఏ విధంగా అవుతుంది? అదే విధంగా అక్కడ చాలా మంది రావడం కూడా ఆయన తప్పు కాదు కదా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన ఒక హీరో సినిమా చూడడానికి వస్తున్నాడు, ఓకే, కానీ కార్ పైకి ఎక్కి హలో చెప్తూ హాయ్ చెప్తూ అందరికి కనిపించే విధంగా రావడం ఎందుకు? అదే విధంగా సైలెంట్ గా థియేటర్ లోకి వెళ్ళి సినిమా చూస్తే అయిపోతుంది కదా, వేరే హీరోలు మహేష్ బాబు లాంటి హీరోలు అదే విధంగా చేస్తారు కదా. ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే మాట్లాడుతున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ జరిగిన దుర్ఘటనకు సంబంధించి అందరూ కూడా ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక హీరో వచ్చాడు, ఓకే, తన్ని ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం ఒక సెలబ్రిటీని చూసామన్న ఆనందం అందరికి కూడా ఉంటుంది. కానీ అదే క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నారు. సో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ద్వారా అసలు ఎలాంటి మెసేజ్ వస్తుంది? సో ఇప్పటికైనా ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా మంది ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ టీం మీద మాత్రం కేసు నమోదైన విషయం ఇప్పుడు అసలు దీనికి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో, ఆ కుటుంబానికి ఏ విధంగా లాభం చేస్తారు, అంటే ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తారా లేదా, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ సో మరి ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.